శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ వాస్తు విషయాల్లో సాధారణంగా పడమర కావచ్చు, దక్షిణం కావచ్చు, మనం ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. పార్కింగ్ వదిలేటప్పుడు అటు వాయువ్యం కానీ ఇటు ఆగ్నేయం కానీ కొంత భాగాన్ని వదిలి కట్టడం అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఫ్లోర్ లెవెల్ చూసుకోవాలి పార్కింగ్ ఏరియాలో. ఎందుకంటే ఫ్లోర్ లెవెల్ కనుక మన ఇంటికన్నా డౌన్ ఉంటే కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి అనేది మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పడం, కొన్ని వాటి సంబంధించిన ఫొటోస్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఇటీవల గృహం చూసినప్పుడు వాళ్ళు పడమర ఏదైతే గృహం ఉందో, సరే ట్రిప్లెక్స్లా కట్టుకున్నారు, గ్రౌండ్ నుంచి డూప్లెక్స్ మోడల్ తీసుకున్నారు. ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో ఒక భాగం వరకు వేసుకున్నారు. సరే వాటికి ఏమి ఇబ్బంది లేదు. అయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఏం చేశారంటే, ఈ పార్కింగ్ పెద్దగా కావాలి కాబట్టి అని చెప్పి పూర్తిగా వాయు భాగం, నైరుతి భాగం మొత్తం ఒక పైన ఏదైతే మనం బెడ్రూమ్ తీసుకుంటామో ఆ భాగం మొత్తం కింద గ్రౌండ్ ఫ్లోర్లో వదిలేయడం జరిగింది పడమర భాగంలో. అంటే తెలియకుండానే మనం ఏమవుతుందంటే, ఖచ్చితంగా ఆ గృహంలోకి వెళ్ళేటప్పటికి పడమర వైపు ఒక ద్వారం అనేది ఇవ్వడం జరిగింది, ఉత్తరం కూడా ఇవ్వడం జరిగింది. సరే ఏదైనా కానీ మనకు పార్కింగ్ ఏరియా నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక 6 ఇంచులు, 4 నుంచి 6 ఇంచుల వరకు హైట్ అనేది మనం ఖచ్చితంగా తీసుకుంటాం. అది సర్వసాధారణం. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఈ పిల్లర్లోని మన ఇంటి భాగంలో ఏదైతే కిందన గ్రౌండ్లో పార్కింగ్ కోసం వదిలేరో ఖచ్చితంగా ఆ భాగం అంతా వదిలేసినట్టు అయిపోతుంది. తెలియకుండానే ఇంటికి పడమర భాగం పూర్తిగా మనకి డౌన్ అయినట్టు అయిపోతుంది. ఎవరన్నా కానీ అలా పార్కింగ్ కోసం అని చెప్పి పూర్తిగా వాయు భాగం, నైరుతి భాగం కూడా వదిలి ఈ విధంగా నిర్మాణం చేస్తుంటే అది పూర్తిగా వాస్తు విరుద్ధం. సాధ్యమైనంత వరకు అలా కాకుండా ఏర్పాటు చేసుకోవడం అనేది మంచి పద్ధతి. ఒకవేళ డూప్లెక్స్ నిర్మాణం చేసుకున్నా ఇటు పడమర నుంచి అటు తూర్పు వరకు ఒక భాగం పూర్తిగా వదులుకొని అది పార్కింగ్ ఏరియా ఉంచుకొని కుడివైపు జస్ట్ ఒక మెట్లు, ఒక కిచెన్, చిన్న డైనింగ్ లాగా వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకుని పైన మీరు ఏ విధంగా అంటే గ్రౌండ్ నుంచి తీసుకోవాలనుకున్నప్పుడు ఆ విధంగా తీసుకోవడం అనేది మంచి పద్ధతి. కాబట్టి సాధ్యమైనంత వరకు పడమర భాగాన్ని కానీ దక్షిణ భాగం పోని అటు కానీ పూర్తిగా వదిలే విధంగా మాత్రం చేయక. తూర్పు ఉత్తరానికి దోషం ఉండదు, కానీ పడమర దక్షిణ భాగాలు మాత్రం అది ఇబ్బందికరంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.